మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ యొక్క అనాథలైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వీరికి తల్లిదండ్రులు లేరు. గతంలో తల్లి కూడా వెళ్ళిపోయింది. తండ్రి కూడా అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఉండడానికి ఇల్లు కూడా కనీసం లేదు. వీరికి సంబంధించి ఒక పై చదువులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక తల్లిదండ్రుల పోషణ ఖచ్చితంగా అవసరం కాబట్టి చిన్నప్పుడే ఒక తల్లి వెళ్ళిపోయింది. తండ్రి లేకపోవడం అందరిని కూడా కలిసివేసినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఒక స్కూల్కి వెళ్ళి ఒక సెలవులు వచ్చిన పరిస్థితిలో ఇంటికి రావాలంటే ఇల్లు కూడా సరిగా లేదు. వాళ్ళ ఇల్లు చూస్తుంటే ఒక పూరి గుడిసెలా ఉంది. వీరికి ఉన్నటువంటి ఒక మేనత్త పోషణలో ఈ యొక్క పిల్లలు పెరుగుతున్నారు. అంటే ఎందుకంటే లక్ష్మి కూడా హైదరాబాద్లో పాచి పనులు చేసుకుంటూ ఈ యొక్క పిల్లల్ని పోషించుకుంటుంది. కానీ సెలవులు వస్తే పిల్లలు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి మళ్ళీ ఒక లక్ష్మి యొక్క తన పనులను కూడా వదిలిపెట్టుకొని తన గ్రామమైనటువంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఈ యొక్క చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో పూరి గుడిసె కూడా కూలిపోవడంతో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఒక కిరాయికి ఉంటూ పిల్లల్ని పోషించుకుంటూ ముందుకెళ్తుంది. కానీ ఇప్పటికైనా వాళ్ళు పై చదువులు చదువుకోవాలంటే ఆర్థికంగా చితికిలపడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారికి ఈ యొక్క దాతలుంటే సహకరించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి పేదవారికి ఇల్లు కావాలి. అదేవిధంగా పై చదువులకు వీరికి ఒక ఆదుకునే పరిస్థితి ఉండాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి.